నా పేరు చిరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చైర్మన్. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు దళితుల మధ్యన ఉన్నటువంటి సమస్య, షెడ్యూల్ కులాల మధ్యన ఉన్నటువంటి సమస్య, ఎస్సీ వర్గీకరణ సమస్య, ఈ సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యని అందరూ కూడా భావించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే, ఈ సమస్య పరిష్కారం కావాలంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశము దొడ్డిదారిన కాకుండా చట్టము ద్వారా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా 1969లో స్టార్ట్ అవుతే 2014లో వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మరి 45 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పటిమ, మరి ఆ పోరాటంలో ఎంతో మంది అసలు భాషటువంటి సందర్భము, ఎంతో మంది విద్యార్థులు, కవులు, కళాకారులు, ఎంతో మంది గాయకులు, ఎంతో మంది అణగారిన వర్గాలు మరి మరణించినటువంటి సందర్భము. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశము నెరవేరాలంటే పార్లమెంటులో బిల్లు తీసుకురావాలి, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మాలలో ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి కుహాన మేధావులకు నా యొక్క సలహా సూచన. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో అది జడ్జిమెంట్ కాదు. మరి అందరూ కూడా మేధావులందరూ కూడా జడ్జిమెంట్ అని అంటున్నారు. మరి ఏదైతే చంద్రచూడ్ గారు, మనోజ్ మిశ్రా గారు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, మరి షెడ్యూల్ కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి 1260 కులాలను ఒక దగ్గర చేర్చి ఒక షెడ్యూల్లో పెట్టి వారికి హక్కులు కల్పించి రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారిలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో ఆ అభివృద్ధి చెందిన వాళ్ళను ఒక కులాన్ని తొలగించడానికి కానీ ఒక కులాన్ని చేర్చడానికి మాత్రము మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా చేయాలని చెప్పేసి మరి రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి అదే విధంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ను విభజించాలంటే మరి ఏదైతే చంద్రచూడ్ గారు, మనోజ్ మిశ్రా గారు చేసినప్పుడు సూచనలు ఏంటంటే, ఈ షెడ్యూల్ క్యాస్ట్ను విభజించే చిన్న ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అనే అంశాల మీద వాళ్ళు సూచనలు చేసినారు. మరి ఆ సూచనలు కూడా ఎలా ఉన్నాయంటే, మరి ఏదైతే ఒక రాష్ట్రంలో షెడ్యూల్ కులాల యొక్క జనాభా నిష్పత్తి తీయాలి, ఎన్ని కులాలు ఉన్నవి, ఏ కులము ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందలేదు, విద్యాపరంగా, ఉద్యోగుల పరంగా, ఉపాధి పరంగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరి ఏ కులాలు అభివృద్ధి చెందినవి, ఏ కులాలు అభివృద్ధి చెందలేదో ఆ విషయాలను మొత్తం ఎంపికల్ డాటా తీసి ఆ డాటా ప్రకారంగా వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్ ను, ప్రత్యేకమైన ప్యాకేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ సూచన తర్వాత గవాయ్ గారు, జస్టిస్ గవాయ్ గారు క్రిమిలేయర్ అనే పదాన్ని జోడించారు. ఆ క్రిమిలేయర్ ఏదైతే ఎస్సీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల ఫలాలను లబ్ధి పొందినారో ఆ లబ్ధి పొందిన వాళ్లకు మరి రిజర్వేషన్ల ఫలితాలు అందకుండా వారిని పక్కన పెట్టి మరి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అభివృద్ధి చెందని కులాలకు మరి వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పేసి గవాయ్ గారు ఇచ్చారు. మరి అన్ని కులాల్లో కూడా, అంటే ఓసీలో, బీసీలో అన్ని కులాల్లో కూడా క్రిమిలేయర్ ఉందా, క్రిమిలేయర్ వర్తిస్తుందా? కాబట్టి షెడ్యూల్ కులాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్రలు పడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి పావుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేస్తూ రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు
అదేవిధంగా మాదిగలు ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు ఈ రోజు 1000 గొంతులతో 1,00,000 డప్పులతో మేము ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఉమెన్ కమిషన్ ఏర్పాటు చేసిందో నియమించిందో ప్రభుత్వము, ఆ నియమించిన కమిషన్ కు మరి పూర్తిగా అందరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి చాలా మంది ఎవరు కూడా సహకరించలేదు, సరైనటువంటి రిపోర్టు ఎంపికల్ డాటా తీయలేదు. దాని ద్వారా ఏదో తూతూ మంత్రంగా లెక్కలు తీసి మరి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాల్లో మేము ప్రకటిస్తాము, మరి మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఏమైనా ప్రకటనలు చేస్తే ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మరి మాలలు అన్ని విధాలుగా మరి గతంలో మాలల యొక్క మంచితనంగా చూశారు, మాలల యొక్క అగ్రహానికి మరి గురియాక తప్పదని చెప్పేసి మరి అదే విధంగా ఏమన్నా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే దాని ద్వారా షెడ్యూల్ కులాలకు అన్యాయం జరిగితే ఆ విషయంలో మరి ప్రభుత్వం మీద మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మరి మాలలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఓట్లు వేయమని చెప్పినటువంటి మందకృష్ణకు మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు మరి మాలలకు ఉపకులాలకు మాదిలో ఉన్నటువంటి ఉపకులాలకు అన్యాయం చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మరి మాలలకు చావుటప్పు కొడతామంటున్నాడు మందకృష్ణ మాదిగా. మాలలకు అది చావుటప్పు కొట్టేది, మోడీ గారికి చావుటప్పు కొట్టాలి, వెంకయ్య నాయుడికి చావుటప్పు కొట్టాలి, అమిత్ షా గారికి చావుటప్పు కొట్టాలి, కిషన్ రెడ్డి గారికి చావుటప్పు కొట్టాలి, చంద్రబాబు నాయుడికి చావుటప్పు కొట్టాలి. ఎందుకంటే మరి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మేము ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆ పార్టీకి చావుడప్పు కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మీ యొక్క ఏదైతే రిజర్వేషన్ మేము లబ్ధి పొందలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మాలలు వెనుకబడి ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. అదే విధంగా ఈ రోజు మరి మీరు మాకు చావుటప్పు కొడతామని చెప్పి అంటే మేము ఎట్లా ఊరుకుంటాం? మేము ఏం చేయని ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాలలు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాలలు ఉన్నారా దోసుకోవడానికి? అదే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా మరి మాలలు ఉన్నారా? ఎక్కడ కూడా రాజకీయ పరంగా మాలలు ఎక్కడ కూడా లేరు. కాబట్టి దోసుకోవడానికి, దాచుకోవడానికి, దొబ్బితానికే మాలలు ఎక్కడ కూడా లేరు. కాబట్టి ఇది గ్రహించాలి అన్ని వర్గాల ప్రజలు. ఈ రోజు మరి ఎవరైతే దోసుకుంటున్నారో మరి ఈడబ్ల్యూసీ వాళ్ళకు 10% రిజర్వేషన్లు పెంచితే కేటాయిస్తే దాన్ని అడిగని మందకృష్ణ మాదిగా, ఈ రోజు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే అడిగని మందకృష్ణ మాదిగా, రిజర్వేషన్లను జనాభా దమాష ప్రకారంగా ఎస్సీ వాళ్లకు 15% నుంచి 20% పెంచాలని అడిగని మందకృష్ణ మాదిగా. ఇవన్నీ విషయాలు కూడా గుర్తించాలి అన్ని వర్గాల ప్రజలు. మరి మాట్లాడుతున్న వాళ్ళు మాలను దోషులుగా చూపిస్తారు, అది మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్, అందరికీ జై మాల. నా పేరు బేరా బాలకిషన్, మాల సంఘాల జేఏసీ తరఫున మాట్లాడుతూ ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా ఆరని మంటలాగా జరుగుతున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనే మా సోదరుడు మందకృష్ణ చేస్తున్నటువంటి ఈ అన్యాయమైనటువంటి పోరాటం మీ అందరూ కూడా 30 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. మందకృష్ణ గారు 30 సంవత్సరాలుగా మరి నువ్వు చేస్తున్నటువంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పోరాటం ఎవరి మీద చేస్తున్నావు? 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఒక్క 3 నెలల్లోనే మరి మేమందరం కూడా మొన్న లక్షలాది మంది మా మాల సోదరులందరూ కూడా కళ్ళు తెరిచి పరేడ్ గ్రౌండ్ చూపించినటువంటి మాట మందకృష్ణ గారు చూసి ఆ జనాలను, లక్షలాది మంది జనాలను చూసి దిమ్మ తిరిగి మరి ఇలా ఏదేదో పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్ మందకృష్ణ గారు, నువ్వు చేస్తున్నటువంటి ఈ అన్యాయమైన పోరాటాన్ని మొన్ననే పరేడ్ గ్రౌండ్ లో మేమందరం కూడా మాల సంఘాలందరూ కూడా ఏకమై
మందకిష్టకు జవాబు చెప్పినాం, అయ్యా మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధించవచ్చు, కానీ నీలాగా మరి పొద్దుకో మాట, సాయంత్రకో మాట, మధ్యాహ్నం మాట చెప్పి మరి ప్రజలను నమ్మించి ఏదో తెలివిగా మాలల మీద నెపం పెట్టేసి పబ్బం గడుపుకుంటే జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పి మందకిష్ట హెచ్చరిస్తా ఉన్నాం. నేను ఇలా అడుగుతా ఉన్నా, మందకిష్ట గారు, నువ్వు పోరాటం మొదలుపెట్టినాడు నీ ఎంబడి సుంగపాక దేవయ్య ఉన్నాడు, నువ్వు పోరాటం మొదలుపెట్టినాడు మరి పాపయ్య మాదిగా ఉన్నాడు, నువ్వు పోరాటం మొదలుపెట్టినాడు మరి వంగపల్లి శ్రీనివాస్ మాదిగా ఉన్నారు, పిడమర్తి రవి ఉన్నాడు, అనేక మంది ఇటుక రాజు ఉన్నాడు, మా మాది సోదరులందరూ ఉన్నారు. నీ నిజ స్వరూపం గ్రహించి వాళ్ళందరూ కూడా నీ వెంబడి లేరు మందకిష్ట, జాగ్రత్తగా నీ వెనుకొకసారి చూసుకో అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మాల సంఘాలను విమర్శిస్తే తప్పకుండా స్వీకరించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా సంగతి ఏదో నీకే బాగా తెలుసు, మాలల సంగతి ఏందో బహిరంగంగా చెప్తున్నాం, మాలల సంగతి ఏందో మందకిష్టకు ఒక్కనికే తెలుసు. ఎంత తెలివికల్లో, ఎంత బలవంతులో, ఎట్ల జాడవంతులో, ఎట్ల విజ్ఞానవంతులో మాలల్లో మందకిష్ట తెలుసు. కాబట్టి తెలివిగా పోరాడి ఇది అన్యాయమైన పోరాటం అని చెప్పి మా మాదిగ సోదరులందరూ చాలా మంది ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈయనతో పంచాయతీ అయ్యట్లేదబ్బా అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. ఇది గ్రహించిన మందకిష్ట భారతీయ జనతా పార్టీ నాయకునిగా అవతారం ఎత్తి భారతీయ జనతా పార్టీ మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారి భారతీయ జనతా పార్టీకి ఒక మాల నాయకుడు ఉన్నాడు, ఆయన అంటే పేరు చెప్పుకున్నాడు, ఆయన అమర ప్రసాద్ అని. ఆయన మందకిష్ట అంబేద్కర్ పేరును చిరస్థాయిగా దేశంలో నుంచి పోగొట్టడానికి, అంబేద్కర్ పేరుని దేశంలో నుంచి పారదోలడానికి మనువాద భారతీయ జనతా పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్న మందకిష్ట అమర ప్రసాద్ల మాటలు నమ్మి మాదిగ సోదరులారా మీరంతా కూడా అన్యాయం కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాలలందరే పైన అధికారంలో ఉన్నారా? మంద జగన్నాథ్ 4 సార్లు ఎంపీ అయ్యిండు, ఓర్వలేదా? మేము రాజయ్య 2 సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిండు, ఓర్వలేదా? గంతెందుకయ్యా నువ్వు నిన్న మొన్న దాకా మరి నీకు బాగా సహకరించినటువంటి కడియం శ్రీ గారు బైండ్ల నాయకుడు, నీ ఎమ్మడోడైనా బైండ్ల నాయకుడు ఉన్నాడా? నీ ఎమ్మడోడా బుడగ సంఘాల నాయకుడు ఉన్నాడా? ఎందుకు అడుగుతలేరు మీరంతా కూడా? వాళ్ళందరూ కూడా ఈయన చీకొట్టి మరి అందరూ బయటకు పంపించిన తర్వాత ఇవాళ కొంతమందిని చిన్న ఏదైతే మరి మనువాద భావాజాలం, బీజేపీ భావాజాలం ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి పృథ్వీ లాంటోలను, విఠల్ లాంటోలను మరి అంతా కూడా వాళ్ళందరికీ మభ్యపెట్టి నా వెనక మాదిగ లేరు, ఇక మీరన్నారండి అని చెప్పి ఇలా బీసీ సోదరుల పేరు పెట్టి విమర్శిస్తా ఉన్నాడు. ఖబర్దార్, కొంతమంది బీసీ సోదరులారా, మాలలో జోలికి వస్తే బిడ్డ మేమేం తక్కువ కాదు. ఒక్క నిమిషం సార్, మాలలో జోలికి వస్తే బీసీ నాయకుల పేరు మీద కృష్ణయ్య గారిని మాట్లాడమని, కంచైన గారిని మాట్లాడమని, మరి హరగోపాల్ గారు మాట్లాడమని, కోదండ రాంబాబు గారిని మాట్లాడమని. మొన్ననే మేము మరి మరి మేధావుల మీటింగ్లో వాళ్ళతో చెప్పారు, ఇది అయ్యేది కాదు, పెట్టేది కాదు అని చెప్పి. మందకిష్ట గారికైనా నేర్చుకో, రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో జరగదు, జరిగినాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి సోదరులారా, బీజేపీ నాయకులకు మాలకు జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు కూడా సహకరించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాల.